హాయ్ ఆల్. ఈ వీడియోలో చూస్తున్న బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ మేకింగ్ ఈరోజు మీకు చూపిస్తానండి. ఈ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం మనం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నామండి. ఇవి చాలా టైప్స్ ఉంటాయన్నమాట. అందులో 4 కట్, 2 కట్, సింగిల్ కట్ ఇలా ఉంటాయి. 2 కట్, 4 కట్ బ్యాంగిల్స్తో మేకింగ్ ఎలా అనేది చూపిస్తానండి. ఫస్ట్ ఏంటంటే థ్రెడ్ ఉంటుంది కదా, మీరు ఏ కలర్ బ్యాంగిల్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ థ్రెడ్ తీసుకోండి. నేను ఇక్కడ కామన్గా గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇదేంటంటే ఇది ఎన్ని లైన్స్ తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేనైతే ఇవి 14 లైన్స్ తీసుకున్నాను అనమాట. అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా, ఎక్కువ లైన్స్ తీసుకున్నా కూడా బ్యాంగిల్ సైజ్ మారిపోతుందండి. మనం ఇక్కడ 14 తీసుకుంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా. ఫస్ట్ ఏంటంటే దానికి గ్లూ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫెవిక్రిల్ తీసుకున్నాను. గ్లూ అప్లై చేసుకొని కొద్దిసేపు డ్రై అయిన తర్వాత ఇలా చుట్టుకోవాలన్నమాట. అది చుట్టుకునేటప్పుడు కొంచెం టైట్గా పట్టుకొని చుట్టుకోవాలండి. లూజ్ అయిందంటే ఇంకా మొత్తం ఊడిపోతుందన్నమాట. చాలా టైట్గా చుట్టుకోవాలి. తర్వాత చివర్లు కూడా గ్లూ అప్లై చేసి అంటించేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అన్నమాట మిగతా అన్ని బ్యాంగిల్స్ కూడా. ఇవన్నీ డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఏంటంటే గోల్డెన్ బీడ్స్, గ్లాస్ రౌండ్ కుందన్స్, గోల్డ్ కలరు, రెడ్ కలరు, ఐ షేప్ కుందన్స్ రెడ్ కలరు, గోల్డెన్ జర్దోసి, స్టోన్ చైన్, B7000 గ్లూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే గ్లూ అప్లై చేసుకొని గోల్డ్ కలర్ రౌండ్ కుందన్ ఉంది కదా, దాన్ని అంటించుకోవాలి. దాని చుట్టూ గోల్డెన్ బీడ్స్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ టైప్ ఆఫ్ బీడ్స్ తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకొని చుట్టూ అంటించుకోవాలి. తర్వాత స్టోన్ చైన్ మనకి ఇక్కడ ఎంత సరిపోతుందో అంత ముందే మెజర్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. తర్వాత గోల్డ్ చైన్ అంటించేసుకొని తర్వాత గోల్డెన్ జరదోసి ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. అది కూడా సేమ్ మనం మెజర్ చేసుకొని ముందే ఎన్ని పడతాయో మెజర్ చేసుకొని కట్ చేసేసుకొని ఉంచేసుకుంటే ఈజీ అవుతుందండి మనకి. తర్వాత జర్దోజీ, తర్వాత ఐ షేప్ కుందన్స్ అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. కంప్లీట్గా ముందే మనం మెజర్ చేసుకోవాలన్నమాట, ఎన్ని పడుతున్నాయి ఏంటి అనేది. దాన్ని బట్టి అంటించేసుకొని వెళ్ళిపోవటమే అండి. తర్వాత ఇంకొక 2 కట్ బ్యాంగిల్ ఉంది కదా, దానికి కూడా సేమ్ అన్నమాట. సేమ్ ప్రాసెస్లో అది కూడా అంటించేసుకోవాలన్నమాట. మన ఛానల్లో ఇంకా చాలా టైప్ ఆఫ్ థ్రెడ్ బ్యాంగిల్స్, జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చాలా పెడతానండి. దానికి మీ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి. మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. జ్యువెలరీ మేకింగ్ కూడా నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేలాగా అన్నమాట. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. అంటే నార్మల్గా కాకుండా మనం వేసుకునే డ్రెస్ ఆర్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు కదా. వీటిని మనం సింపుల్గా కస్టమైజ్ చేయించుకోవచ్చు, లేదంటే పార్టీ వేర్ ఇలా కూడా చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు బ్రైడ్స్ కూడా ఎక్కువగా మనం ఎక్కడ చూసినా కూడా పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తున్నారనమాట. చాలా హెవీగా వస్తాయి, చాలా మంచి లుక్ వస్తుందండి. ఇవి మీకు ఎవరికైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి మీరు. వీటిలో కలర్ కాంబినేషన్ చేంజ్ చేసి కస్టమైజ్ చేయమన్నా చేస్తానండి. ఇలానే కాకుండా మీరు ఏమైనా పిక్స్ పంపించి అలా కస్టమైజ్ చేయమన్నా కూడా చేస్తానండి. ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్తోనే కాకుండా కొందరికి సెంటిమెంట్ ఉంటుంది కదండి, మట్టి గాజులే వేసుకోవాలి, అలా మట్టి గాజులతో కూడా చేస్తానండి. ఫ్యూచర్ వీడియోస్లో అది కూడా పెడతాను, దాని మేకింగ్ వీడియో కూడా. మట్టి గాజులతో కూడా కస్టమైజ్ చేయాలంటే చేస్తానండి. కాకపోతే ఏంటంటే మట్టి గాజులతో చేసిన బ్యాంగిల్స్ ఎక్కువ రోజులు ఉండవు అన్నమాట. వీటంత స్ట్రాంగ్గా ఉండవు. స్వెట్ కానీ వాటర్ కానీ ఏమైనా తగిలితే త్వరగా పాడైపోతాయండి అవి. బట్ అవి కూడా బాగుంటాయి. నేను ఈ వీడియోలో ప్లెయిన్ బ్యాంగిల్ తీసుకున్న దగ్గర నుంచి థ్రెడ్ ఎన్ని లైన్లు తీసుకోవాలి, ఎలా చుట్టాలి, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని. నేను ఇక్కడ
రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్స్ చేశానండి. అలాగే గ్రీన్ అండ్ రెడ్ అయినా బాగుంటుంది, పింక్ గ్రీన్ ఇలా ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి. ఇవి నేను డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, అన్నిటి మీదకి సెట్ అయ్యేలా చేశానన్నమాట. ఇప్పటి వరకు 2 లైన్స్ పెట్టాను కదండి జర్దోసి. ఇక్కడ లాస్ట్లో ఏంటంటే సింగిల్ది పెట్టానన్నమాట. అంటే కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి. జర్దోసి పెట్టేసుకున్నాం కదా, ఇంకా స్టోన్స్ అంటించేసుకోవడమేనండి. అంతే అండి, మనకు బ్యాంగిల్ రెడీ అయిపోయింది. సేమ్ ఇలానే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటికి ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనం రౌండ్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్ 2 తీసుకున్నామన్నమాట. ఈ బ్యాంగిల్కి కొంచెం గ్యాప్లో ఉంచుకొని ఒక రౌండ్ కుందను, ఒక ఐ షేప్ కుందను అలా అంటించుకున్నామన్నమాట. ఇవి మిగతా బ్యాంగిల్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. అన్నిటికీ ఇలా అంటించుకున్న తర్వాత కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. అంతే అండి, మన బ్యాంగిల్స్ రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.